నమస్తే, మీ పేరు? షేక్ మహబూబ్ బాషా. జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా? రైతులకు న్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి. గిట్టుబాటు ధర ఉంది. ఇంకా పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు కానీ రైతు భరోసా చేసుకున్నాడు. ఇంకా నీళ్లు వదిలిపెట్టాం, నీళ్లు బాగానే, కరెంట్ కానీ కరెంటు విత్తనాలు వేయడం కానీ బాగుందా జగన్ ప్రభుత్వంలో? బాగుంది. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా? లేదు. మరి ఈసారి మాకేంటి ఇవన్నీ ఇస్తాం మేము అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఇస్తాం అంటారు. ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా? ఇదే జగన్ సీఎం జగన్. నా నమస్తే, మీ పేరు? మస్తానే అన్న. జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా? జరుగుతుందన్న. ఏం జరుగుతుంది? అమ్మఒడి, పోతే పింఛన్లు అన్ని ఇంటికి వస్తున్నాయి, బియ్యం అన్ని సకలు అన్ని బాగా జరుగుతున్నాయి. అందుకని మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి ముఖ్యమంత్రి. అంటే అంతకు ముందు ఇవన్నీ వచ్చినాయి పథకాలు? మాకేం రాలేదు. ఏం రాలేదా? ఇంటికి మాకు ఏం పింఛన్ ఏం ఎలాంటి ఒకవేళ పింఛన్ ఇవ్వాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి క్యూలో నిలబడి. ఇప్పుడు బియ్యం తెచ్చుకోవాలన్నా ఇంతకుముందు ప్రభుత్వంలో అక్కడికి వెళ్ళి రేషన్కి వెళ్ళి క్యూలో నిలబడి కార్డులు పెట్టి పేర్లు పిలిస్తే పేర్లు వారీగా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అన్నీ మన నిద్రలేసే టయానికి పింఛన్ కానీ పోతే బియ్యం కానీ అన్నీ మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఇట్లాంటి మంచి సౌకర్యాలు కాబట్టి మాకు జగనన్నే కావాలి. లేదంటే ఈసారి మార్పు ఏమైనా కోరుకుంటున్నారా? లేదన్న, మాకు జగనన్నే కావాలి. జగనన్నే కావాలి. ఎస్. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? పద్మావతి. అమ్మా ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనన్న. ఎందుకు జగనన్న ప్రభుత్వంలో మీకు మహిళలకు మంచి జరిగిందా? మంచి జరుగుతుంది. ఏం జరిగింది? అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా డబ్బులు వేస్తున్నాడు, లోన్ డబ్బులు పడుతున్నాయి, దానివల్ల మేము బాగానే ఉన్నాము. ఇంత మంచి చేస్తున్నాడు. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా? లేదు. ఈసారి మాకు ఓటేయండి మేము ఇస్తామంటున్నారు. అవన్నీ వద్దు, మాకు జగనన్నే రావాలా మళ్ళా. నమస్తే, మీ పేరేంటి? సుధాకర్, మగతాలు సుధాకర్. జగన్ ప్రభుత్వంలో నీకు ఏమైనా మంచి జరిగిందా? నాకేం న్యాయమే జరిగింది. అడగంగానే రాశాడు, పింఛన్ ఇస్తున్నాడు. నాకేం జరిగింది నేను చెప్పకే. అయ్యా అడిగాను మొన్న కూడా బస్సులు ఎక్కిపోయి అడిక ఇద్దరు దప్పాను. మేమిద్దరం బాపట్లు పోయినప్పుడు ఏం చేద్దాం, అయినా ఉన్నిలే బస్సా. చెప్పులే. బాగుందా మరి ప్రభుత్వం బాగుందా? బాగుండబట్టిగా చెప్తుండేదా. ఏమైనా మార్పు కోరుకుంటున్నాం? మార్పు ఏముంది, మనకేముంది మార్పు. పింఛన్ ఎంత వస్తుంది నీకు? 3000 ఇస్తుండరు. మరి ఈసారి టీడీపీ వాళ్ళకు నాకు ఓటేయండి 5000 ఇస్తామంటున్నారు. ఇచ్చేయనా కట్టిచ్చి ఇప్పుడైనా వేసేస్తా, దొంగోటైనా వేస్తా. అట్టుబడి చెప్తాను, దొంగోటైనా తాటలేదు ఆడవాళ్ళకి ఇచ్చేదా. ఎప్పుడా నాకు అదే మాట్లాడతానా. మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు? ఎవరు వచ్చినా బాధలేదు. కావాలి మాకు ఎవరు వచ్చినా బాధలేదా. అది 100 ఎకరాల పంచాయతీలు ఓడిపోయి. అది కాదు, చంద్రబాబు కావాలా జగన్ కావాలా? ఎవరు వచ్చినా ఒకటి. ఇద్దరు వస్తారా? ఇద్దరు ఒక్కళ్ళే వస్తారు. చూడలా సూట్ కేసులు మోసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రాత్రి వార్తల్లో చూడలా. సరే ఇప్పుడు నీకు ఒకళ్ళు కావాలా ఇద్దరు కావాలా? ఇద్దరున్నా బాధలేదు, చెరిసొక వచ్చినా బాధలేదమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.